వికారాబాద్లో 6 మండలాలు ఉన్నాయి. 6 ఉన్నాయా? 6 జెడ్పీటీసీలు 6 ఎంపీపీలు ఉన్నాయా? మరి ఎలక్షన్ ఇంకో 15 రోజుల్లో వస్తుందట. 10-15 రోజుల్లోనే ఎలక్షన్ డిక్లేర్ చేస్తారట. మరి ఎలక్షన్లకు రాగానే మళ్ళా నేను ఆనంద్కు దగ్గర, నేను సవితక్కకు దగ్గర, నేను ఫలానోళ్ళకు దగ్గర కాబట్టి నాకే టికెటు, అవతలటో ఇంకెవడన్నా మంచోడు నాకంటే మంచోడు ఉన్నా నాకే కావాలి, నాకు ఇస్తేనే పార్టీ మంచిది లేకపోతే చెడ్డది అంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, 6 జెడ్పీటీసీ టికెట్లు ఉన్నాయి, 6 మందికి బీఫామ్ వస్తుంది. ఒక్కొక్క మండలంలో 10 మంది అడగచ్చు, అడుగుతారు, బరాబర్ అడుగుతారు, హక్కు. కానీ నా పార్టీలో నేను పనిచేసినా గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు తప్పకుండా నాకు రావాలి అని కోరుకుంటూ వాళ్ళు ఉంటారు. కానీ పార్టీ అన్నప్పుడు అన్నీ చూసుకోవాలి, బ్యాలెన్స్ చూసుకోవాలి. అందులో అన్ని కులాలు రావాలి, బీసీలు రావాలి, ఓసీలు రావాలి, అందరు రావాలి, ఎస్సీలు రావాలి, ఎస్టీలు రావాలి, అందరు రావాలి. కాబట్టి ఒక్కొక్కరికి అప్పుడప్పుడు టికెట్ రావచ్చు, రాకపోవచ్చు. 10 మంది అడిగితే ఒకరికి వచ్చింది కదా అని చెప్పి 9 మంది ముఠా కట్టి వాడిని ఉడగొడదాం రా భయ్, సరే ఫస్ట్ అయితే వాడిని కొడదామని చెప్పి మనోనే పొడిచిరనుకో ఇంకెళ్ళి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మెత్తుకోవాలని కథ అవుతుంది. పట్నం మహేందర్ రెడ్డి ఏం చేసిండో మళ్ళీ దానికి దీనికి తేడా ఏముంటుంది మరి? అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ప్రజల్లో మనకు అనుకూలమైన వాతావరణం ఉంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనే కాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ గుద్దుదామన్నంత కోపం ఉన్నది. బీజేపీ మీద కూడా అంతే స్థాయిలో కోపం ఉన్నది. కానీ మనం ఐకమత్యంగా పని చేయకపోతే, మళ్ళీ మనం టికెట్ ఒకరు తీసుకొని ఇంకోళ్ళు వెనకకెళ్ళి ఇంకో దిక్కు చేసి అటు పోయి ఇటు పోయి ఇచ్చకపోతే, మనది మనమే ఐకమత్యం లేకపోతే మళ్ళా నష్టపోతాం. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ప్రతిపక్షంలో ఐక్యత ఇంకా ముఖ్యం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమే, కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కొంత నడుస్తుంది. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి నీకు దోస్త్ అయినోడు కానోడు ఇద్దరు కలిసినట్టు నటిస్తారు. కానీ ప్రతిపక్షంలో ఇప్పుడు ఇంకెక్కువ ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది, గట్టిగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఆనంద్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి దూరమైన వాళ్ళని కూడా దగ్గర తీసుకో. ఎవరన్నా నీ మీద అలిగిన వాళ్ళు, ఎవరన్నా గులిగిన వాళ్ళు ఉంటే దగ్గర తీసుకో. పొరపాటున కూడా ఎవరైనా సరే, ఇప్పుడు ఈ పార్టీలో ఇప్పుడు నేను సిరిసిల్ల ఎమ్మెల్యే, సిరిసిల్లలో నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు మన పార్టీలో, కానీ కేసీఆర్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు. కేసీఆర్ గారి మీద, తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు, నా రాష్ట్రం బాగుండాలంటే ఉంటారు. మధ్యలో ఎప్పుడో నేను వాళ్ళ ఇంట్లో లగ్గానికి పోకపోవచ్చు, దాంతో కోపం ఉండొచ్చు. నేను ఫలానా రోజు ఉద్యోగం అడిగిన నా కొడుకు ఉద్యోగం పెట్టేయాలి ఎమ్మెల్యే గారు అని కోపం ఉండొచ్చు. నేను ఫలానా రోజు నేను సీటు విషయంలో డిస్కౌంట్ అడిగినా ఇప్పియలే, ఒక ఫోన్ చేస్తే అయిపోతుండే అని కోపం ఉండొచ్చు. అట్లా రాంగ ఎమ్మెల్యే సాబ్ ఇట్లా ఫోన్ చూసుకుంటూ పోతుండు, ఇట్లా చేయి ఉప్పంటే ఉప్పలేదు, కోపం ఉండొచ్చు. 10 సార్లు ఫోన్ చేస్తే ఎత్తచ్చు, 11వ సారి ఎత్తకపోతే కోపం రావచ్చు. చెప్పలేము. ఇగో కోపాలు అందరం మనుషులమే కదా, మాతో కూడా చిన్న చిన్న పొరపాట్లు అవుతాయి. దయచేసి దండం పెట్టి చెప్పేది ఏంటంటే, మీకు చిన్న చిన్న కోపాలు తాపాలు ఉంటే ఆనందం మీద కూడా తీసేయండి, మనసులోకి వెళ్ళి తీసేయండి. ఇక ఈ వర్గ పోరులు, అనవసర పంచాయతీలు వద్దు. పార్టీ ఇవాళ ప్రతిపక్షంలో ఉంది, కానీ ప్రజల గుండె నిండా ఉంది. పోయింది అధికారం మాత్రమే, అభిమానం కాదు. ముమ్మాటికి ఇవాళ ప్రజలు మనతో ఉన్నారు, అన్న తేడా లేదు. మేము తిరుగుతున్నాం. మన పరిగిలో ఒక చిన్న తాండా, దాస్యనాయక్ తాండా, చిన్న తాండా. నాకు తెలిసి మొత్తం జనాభా కూడా 500-600 ఉండరు, ఓట్లు 300-400 ఉంటాయేమో. అంబేద్కర్ బొమ్మ పెట్టిర్రు, మమ్మల్ని పిలిచిర్రు. పోయి మేము దండం పెట్టుకొని విగ్రహావిష్కరణ చేసి నేను, సవితక్క, ఇగో ఆనంద్ భాయ్ అందరం పోయినాం, మహేష్ రెడ్డి అన్న అందరం పోయినాం. ప్రామిస్ చెప్తున్నా, చిన్న తాండాల 5-6 వేల మంది జమ అయింది. ఈడికెళ్ళాడికి ఊరేగింపు, హంగామా, అది ఎలక్షన్ ప్రచారం లెక్కనే ఉండే. నాకైతే నేను పరిశాన్ అండి, ఏంది ఇదంతా అంటే, మరి గట్లున్నది, ఇవాళ ఏం చేయమంటావు? కాంగ్రెస్ మీద కోపం గంతున్నది, మన మీద ప్రేమ గంతుంది. అయ్యో పొరపాటు అయిపోయింది పోతే మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం, కానీ కేసీఆర్ పోతారు అనుకోలేదు. అంతేనా? బాబా ఏమున్నారా, దీనికి కూడా సపోర్ట్ కొట్టినట్టు నాకు అర్థమైంది. పోతే మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం, కేసీఆర్ పోతారు అనుకోలేదే. ఇక మరి మీ ఎమ్మెల్యేలందరూ వెనక కేసీఆర్ ఏంటుంటాడు నాకు అర్థం కాదు. కాబట్టి మనందరం కూడా ఇక గవర్నీ, అందుకే ఇవన్నీ నేర్చుకోవాలి. ఒక్కొక్కటి నేర్చుకోవాలండి. మా ఎమ్మెల్యే పోతే కేసీఆర్ కూడా పోతాడు, ఎమ్మెల్యేలు ఉంటేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఎరుక కావాలి మనకు కూడా. రెండవది, ఏమనుకున్నాం పార్లమెంట్ ఎలక్షన్లో, ఈ ఎలక్షన్ మనది కాదు, అది వాళ్ళిద్దరి మధ్య నడుతుంది అనుకుని మన వాళ్ళు కూడా కొంతమంది అటు అయింది. ఏమైంది మరి? ఇవాళ 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. చిన్నప్పుడు మనకు స్కూల్లో లెక్కలు చెప్తారు, 8 + 8 ఎంత? 16. కానీ ఇలా తెలంగాణలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. తెలంగాణకు తెచ్చింది ఎంత? అందుకే 8 + 8 ఎంత? గుండు 0. మొన్నటిదాకా ఎగిరింది కదా రేవంత్ రెడ్డి, గుండు 0 అని. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చింది ఎంత?
అందుకే ఎగరద్దు. పెద్దలు ఏమంటారంటే విజయం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, అపజయం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. అందుకే మనం ఓడిపోయినంత మాత్రాన బేజారు కావద్దు, గెలిచినామని చెప్పి నీళ్ళు కద్దు. గెలిచినాక మమ్మల్ని మించినోడు ఎవడలేడు, నేను 30 మార్కాన్ 32 మార్కాన్ నడవద్దు. రేపు కూడా ఇట్లే ఉండాలి, ఇవాళ కూడా ఇట్లే ఉండాలి. మీకు దండం పెట్టి చెప్తున్నా, దయచేసి కలిసికట్టుగా కదులుదాం. మనం కలిసికట్టుకు కదిలితే 6 మండలాలు వికారాబాద్లో స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీలనే కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకతతో మొత్తం ఢిల్లీకి చెప్పే అవకాశం మీకు